బీచ్కి పార్కుకు పిలిస్తే వస్తావుగా? ఇకపై ఏ ప్రాబ్లం లేదుగా. అదే లైసెన్స్ కూడా దొరికింది కదా. ఆహా, లైసెన్స్ చేతికి రావాలి, అప్పుడే ఏ సమస్య ఉండదు. అనుమానపు పక్షివి. పెళ్లి ఫిక్స్ అయిపోయింది. శుభలేఖలు కూడా అందరికీ పనిచేసాం. అయినప్పటికీ నీకు అనుమానం తగ్గలేదు కదా? నాకెటువంటి అనుమానం లేదు. అయినా మా నాన్నగారిని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. పెళ్లికి ముందే మనం ఇలా తిరగడం చూస్తే నాన్నగారు కోప్పడతారు కదా. ఇలా మనం కలిసి తిరగడం చూశారు కాబట్టి ఆయన మన పెళ్లిని తొందరగా ఫిక్స్ చేశారు. నేనన్నది మీ నాన్నగారి గురించి. నిన్ను ఈ టైంలో ఆయన గుర్తు చేయాలా? ప్లీజ్ ఫాస్ట్ గా వెళ్ళొద్దు, నాకు భయంగా ఉంది. పెళ్ళైన తర్వాత ఎలాగో ఇలా తిరగలేం కదా. అయ్యో, నా కోసం కొంచెం స్లోగా నడుపు ప్లీజ్. నా బండి మ్యాడ్ మ్యాక్స్ యాక్ట్ చేసింది ఆ టైపు. నేను ఎక్కడ ఆగమంటే అది అక్కడ అవుతుంది తెలుసా? మేడం, మరి నేను బయలుదేరుతానా? లోపలికి రా, నాన్నగారిని చూసి వెళ్ళు. అయ్యో, టైం అయిపోయింది. నువ్వు అంకుల్తో చెప్పే, నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. బాయ్. నాన్నా, రామ్మా, ఇలా వచ్చి చూడు. ఏంటివన్నీ? హాయ్. చాలా బాగుంది నాన్న. నీ అప్రూవల్ దొరకలేదు కాబట్టి ఇంకా నేను అడ్రస్ రాయలేదు. మీ అమ్మాయి అప్రూవల్ దొరికింది కాబట్టి మీరు ఇక నిరభ్యంతరంగా అడ్రస్ రాయొచ్చు. అలా అని చెప్పి పనులన్నీ నా నెత్తిన వేసి నువ్వు తప్పించుకోవాలని చూడద్దు. ఇలా వచ్చి కూర్చో. ఈ అడ్రస్ అన్ని రాయడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఓకే డాడీ, నాది ఐడియా. ముందు ఎవరెవరికి ఇవ్వాలో లిస్ట్ ప్రిపేర్ చేద్దాం, ఆ తర్వాత అందరికీ పంపించేద్దాం. ఏమిటోనమ్మా, ఎంత సర్ది చెప్పుకుందాం అనుకున్నా కూడా మనసులో ఏదో లోటు అనిపిస్తోంది. నాన్నా, దీనికి కారణం ఎవరు నాన్న? ఎవరు చెప్పండి. మీ అమ్మేనమ్మా. తన వల్ల ఈ పెళ్లి ఆగిపోయింది. ఆవిడికి మనకి ఏ సంబంధం లేదని మీరేగా అన్నారు. ఇప్పుడు